జ్ఞానవాణి వీక్షకులందరికీ శుభోదయం. ఈనాటి ధ్యానాంశానికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినాన మనం మరియ తల్లితో అనుబంధం 10 సూత్రాలుగా నేర్చుకున్నాం. ఈరోజు మరియ తల్లితో 7 భక్తి మార్గాలు ఎలా ఆచరించాలో నేర్చుకుందాం. ఈరోజు కొద్దిపాటి సమయాన్ని అమ్మతో ఎలా మన బంధాన్ని ఆత్మీయ అనుబంధంగా మార్చుకోవచ్చో నేర్చుకుందాం. అమ్మ మరియ తల్లితో మన సంబంధం చాలా ఆత్మీయమైనది, బలమైనది. దానిలో భాగంగా మొదటిది జపమాల ప్రార్థించడం. మరియ తల్లి తన ప్రతి దర్శనం ద్వారా చేసిన ఒకే ఒక స్థిరమైన విజ్ఞప్తి ఏందంటే జపమాలను జపించమని. పునీత జోస్ మరియా ఇలా అంటారు: పవిత్ర జపమాల ఓ శక్తివంతమైన ఆయుధం. దాన్ని నమ్మకంతో ఉపయోగిస్తే లేదా ప్రార్థిస్తే జరిగే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అని. కాబట్టి ఈ రోజు నుండి మనమంతా జపమాల ప్రార్థించడానికి, ఇతరులతో కలిసి ప్రార్థించడానికి ఎందుకు సంకల్పించుకోకూడదు? ప్రియ శ్రోతలారా, మరియ మధ్యవర్తిత్వ ప్రార్థనకు జపమాల అద్భుతమైన మార్గం. రెండవది, మరియ తల్లి సుగుణాలపై ధ్యానం చేయడం. అమ్మ మరియ బైబిల్లోని స్త్రీలు అందరికంటే గొప్పదైనది. నిబద్ధత, విశ్వాసం కలిగిన రూతువలే, ఆలస్యమైన దేవుని వాగ్దానం ఎప్పటికీ విఫలం కాదని నమ్మిన సారావలే, లోకం నిన్ను మరచిన దేవుడు మాత్రం నిన్ను మరువడు అని పలికిన ఆగారు వలే, విశ్వాసంతో చేసిన ప్రార్థన రాజశాసనాలను సైతం మార్చగలదని నమ్మిన ఎస్తేరులా, కన్నీళ్లతో చేసిన ప్రార్థన దేవుని చేతిలో శక్తిగా మారుతుంది అని చూపించిన హన్నాలా, మనుషులంతా విస్మరించిన దేవుడు నిన్ను విలువనిస్తాడు, నీకు విలువనిస్తాడు అని నమ్మిన లేయాలా, జ్ఞానము మరియు వినమ్రత ఘోరమైన నాశనాన్ని నివారిస్తాయి అని నిరూపించిన అబీగయీలులా, వీరుల విశ్వాసం గతాన్ని మార్చి నూతన జీవితం ఇస్తుంది అని నమ్మిన రాహాబులా, నిందలను అవమానాలను ఆశీర్వాదాలుగా దేవుడును మార్చును అని దేవుని తల్లిగా మారిన మరియ. ఈ సుగుణాలన్నీ మన మరియ తల్లిలోనే ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం, నిజం. మరి వీటిలో ఒకటైనా మనం అలవర్చుకొనుటకు ప్రయత్నిద్దామా? ఇక మూడవదిగా, అమ్మ మరియ తల్లి దర్శనాలు కొక్కొల్లలు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ప్రశంసించబడే ఒకే ఒక మహిళ, స్త్రీ మరియ తల్లి మాత్రమే. మనకు తెలియని దేవమాత దర్శనాల గురించి ఈ దేవమాత మాసంలో తెలుసుకొని ఆ మాత దర్శనముల వెనుక దాగి ఉన్న అనేక ఆత్మీయ రహస్యాలను గురించి ధ్యానించి మన భక్తిని ఇంకా ఇంకా పెంపొందించుకున్నటకు భగవంతుడు మనకిస్తున్న అనుగ్రహంగా భావించి తెలుసుకుందాం. నాలుగవదిగా, కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్ టు మేరీ. మరియ తల్లికి మీ జీవితమును సమర్పించుకొనండి. ట్రూ డివోషన్ టు ది బ్లెస్డ్ వర్జిన్ అనే గ్రంథంలో సెయింట్ లూయిస్ డి మాంట్ఫోర్ట్ గారు ఇలా రాశారు: క్రైస్తవులు ఆచరించు అనేక భక్తి మార్గాలలో ఎవరైతే మరియ తల్లి ద్వారా యేసు ప్రభువుకు తమ్ము తాము అంకితం చేసుకుంటారో అంతటి భక్తి సాధక మార్గం ఇంకోటి లేదని వర్ణించారు. అయితే ఇక ఆలస్యం దేనికి ప్రియ సోదర సోదరి? టు జీసస్ త్రూ మేరీ ద్వారా దేవుని అనుగ్రహాలను పొందుకుందామా? ఐదవదిగా, దివ్య పూజలో పాల్గొనే వాళ్ళందరూ తలకు ముసుగు ధరించడం. ముసుగు ధరించడం ఆత్మీయ సంకేతం, ఆధ్యాత్మిక ఆలంబనం. కొన్ని శతాబ్దాలుగా దివ్య పూజలో ముసుగు ధరించడం పరిపాటి. రెండో వాటికన్ సమావేశం తర్వాత ఈ ఆచారం సన్నగిల్లింది. ఈ ముసుగు ధరించడం మరియ తల్లి భక్తితో అనుసంధానిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8 మరియ తల్లి అమలోద్భవి మాత పండుగ రోజున దివ్య పూజలో ముసుగు ధరించే రోజు అని మనలో ఎంతమందికి తెలుసు? నాకైతే నేను ఈ వ్యాసం రాసుకునే సమయంలోనే తెలిసింది. ముసుగు పవిత్రత, అమ్మ అమలోద్భవి మాత జననం అని అభివర్ణిస్తారు. వింటున్న శ్రోతలందరికీ ముసుగు ధరించాలని ఆసక్తి లేకపోయినా ఈ భక్తి గురించి మరింత తెలుసుకోవడం ద్వారా చర్చిలో ముసుగు ధరించేందుకు మీరు ఇష్టపడతారేమో ఆలోచించండి. ఆరవదిగా, రీడ్ అబౌట్ మేరీ.
మరియ తల్లికి సంబంధించిన రచనలను, పుస్తకాలను చదవండి. మరియ గురించి రాయబడిన పుస్తకాలు, ప్రార్థనలు, భక్తి సాధనాలు ఎన్నో ఉన్నాయి. వ్యాకులమాత గురించి తెలుసుకొని వ్యాకులమాత జపమాలను ప్రార్థించవచ్చు. అలాగే చిక్కుముడులు విప్పే మాత గురించి తెలుసుకొని మన జీవితంలో వచ్చే చిక్కుముడులను విప్పే మాత ప్రార్థన చేయవచ్చు. కొన్ని పుస్తకాలు విశ్వమంతా చాలా గుర్తింపు పొందుకుని ఉన్నాయి. అలాంటి వాటిలో ఆర్చ్ బిషప్ ఫుల్టన్ షీన్ గారు రచించిన వరల్డ్స్ ఫస్ట్ లవ్, సెయింట్ లూయిస్ మాన్ఫోర్ట్ గారు రచించిన ట్రూ డివోషన్ టు ద బ్లెస్డ్ వర్జిన్, సెయింట్ అల్ఫోన్సస్ డి లిగోరి గారు రచించిన ది గ్లోరీస్ ఆఫ్ మేరీ, సెయింట్ జాన్ పాల్ II గారు రచించిన రెడెంప్టోరిస్ మ్యాటర్, ఇలా మరియ తల్లి ప్రాముఖ్యతను, మాతృత్వాన్ని వివరించే పుస్తకాలను చదవడం ద్వారా మరియ తల్లికి మరింత దగ్గర కావడానికి మనం వేసే అతి చిన్న బేబీ స్టెప్స్ అవి చక్కని ఆధ్యాత్మిక ఫలితాలను ఇస్తాయి. చదివి చూడండి. 7వదిగా, నెల మొదటి శనివార భక్తి క్రియలలో పాల్గొనాలి. దీని గురించి రేపటి ధ్యానాంశంలో చక్కగా విపులీకరిస్తాను. ప్రియ శ్రోతలారా, ప్రతిదినం మీరు వింటున్న మరియ తల్లి భక్తి సాధనాలలో ఏదో ఒకటి ఆచరించండి. యేసు ప్రభువుకు చేరువకండి. చిన్న ప్రార్థన. అమ్మ మరియ మాత, ఏ పేరున పిలిచినా పలికే అమ్మ, నీ శరణాగతులమైన మా కొరకు ప్రార్థించుము తల్లి. దేవుణ్ణి నీ హృదయం నందు ముద్రితం చేసుకున్న మాత, ఆ దేవుణ్ణే నీ గర్భమందసం నందు నిలుపుకున్న మాత, పాపులమైన మా కొరకు ఆ దేవుణ్ణి ప్రార్థించమ్మా నిరంతరం. మా ప్రియ జ్ఞానవాణి వీక్షకులారా, ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే వెంటనే జ్ఞానవాణి సందేశ లింకును ఇతరులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియ తల్లి దీవెనలు మీ అందరితో ఉండునుగాక. ఆమెన్. హల్లెలూయా.